శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారి ఇంట్లో ఒక దైవం తిరుగుతుంది. మీకు ఉన్న వర్క్స్ మొత్తం పక్కన పెట్టి వీడియోని ఒక్కసారి చూడండి. వృషభ రాశి వారి ఇంట్లో ఈ దైవం తిరుగుతూ ఉంది. ఈ దైవం అనుగ్రహం మీ పైన ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. కానీ మీరు మాత్రం ఆ దైవాన్ని గుర్తించలేదు. అలాగే ఫిబ్రవరి నెలలో మీరు అతిపెద్ద 5 గుడ్ న్యూస్‌లు వినబోతున్నారు. మీ లైఫ్‌లో మీరు అనుకోని మార్పులు జరుగుతుంది. కాబట్టి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చివరి వరకు చూడండి. తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి? ఇంకా వృషభ రాశి వారి గురించి వివరంగా మాట్లాడుకుందాం. కృత్తిక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి రెండవది. స్థిరత్వం కలిగి ఉండడం, ఆనందం కలిగి ఉండడం, అంచెలంచెలుగా విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రధారులు. వృషభ రాశి వారు మంచివారు. చాలా అందంగా కూడా ఉంటారు. వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరు చాలా తెలివైన వారు కూడా. ఈ రాశి వ్యక్తులకు తమ సామర్థ్యం ఏమిటో వీరికి బాగా తెలుసు. వీరు చెయ్యాలనుకున్న పనిలో చాలా ఖచ్చితంగా ఉంటారు. కష్టంగా ఉన్న నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడరు. వృషభ రాశి వారు ఏ విషయంలో నిర్లక్ష్యం చెయ్యరు. ఎవరికైనా సాయం చెయ్యాలి అంటే వీరు ముందుంటారు. ఈ వృషభ రాశి వారు చాలా జాలిగుణం కలిగి ఉంటారు. వీరికి ఎవరైనా ఇష్టపడితే వారు వీరి పట్ల తప్పు చేసినా వీరిని క్షమించే గుణం ఉంటుంది. వృషభ రాశి వారు మాటలలో చాలా సాఫ్ట్‌గా ఉంటారు. ఇతరులతో కలిసి తమ పని పూర్తి చేసుకుంటూ వెళ్తారు. అనుకున్నది చేసే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం వీరికి ఉంటుంది. ఇంకా వీరు అందరినీ గౌరవిస్తారు. వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు. 12 రాశులలో కల్లా ఓపిక, సహనం ఉన్న రాశి ఏది అంటే వృషభ రాశి అని చెప్పొచ్చు. ఈ రాశి వారు అందరికీ కూడా నచ్చేస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని అలా వదిలేసి వెళ్ళరు. వారికి సహాయం చేస్తారు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారిని వదిలేసే రకం కాదు. అది ఎవరైనా స్నేహితులు కానీ, బంధువులు కానీ ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్నా సరే వారిని అలా వదిలేయకుండా వారి వెన్ను తట్టి వారికి సహాయం చేస్తారు. అలాగే ఎవరైనా కూడా వీరికి సహాయం చేస్తే వీరు దానిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే వీరు ఎవరిని మోసం చెయ్యరు. వీరు ఒకరి చేతిలో మోసపోరు. వీరు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే వీరు స్నేహంగా ఉండే వారి దగ్గర, వీరి పట్ల ఆప్యాయతగా ఉండే వారి పట్ల చాలా ప్రేమగా ఉంటారు. వృషభ రాశి వారు వీరు ఎదుటివారికి ఎంత మర్యాద ఇస్తున్నారో వారి దగ్గర నుంచి కూడా అదే మర్యాద వీరు కోరుకుంటారు. అలాగే ఎదుటివారి ఇచ్చే మర్యాదని వీరు కాపాడుకుంటూ ఉంటారు. వీరికి గొడవలు పెట్టుకునేవారన్నా చాలా చిరాకు. అలాగే వీరు ఎవరితో గొడవ పెట్టుకోరు. వీరు చాలా ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. ఇంకా ఏంటి అంటే వీరి అదృష్ట రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. అలాగే అదృష్ట వారం శుక్రవారం. వీరికి మంచి ధన సంపాదన ఇంకా ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది. ఇంకా మీరు గమనించినట్లయితే గత 5 ఏళ్లుగా మీతో పాటు జరిగిన మీ ఇంట్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఆ దైవానుగ్రహం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు. ఇంకా చిన్న చిన్న సమస్యల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. అసలు ఆ దైవం మీ నుంచి ఏమి కోరుకుంటుంది? అలాగే ఆ దైవాన్ని ఎలా గుర్తించాలి? ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు కూడా మనుషుల్లో దైవం ఉంటుంది. కానీ ఇప్పుడు
ఎవరి కులదైవం వారికి అయింది. ఎప్పుడైతే మన ఇంట్లో పెద్దవాళ్ళు చాలా చక్కగా అలాగే మన ఊర్లో మనం ఎక్కడైతే ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఒక చిన్న గుడి కానీ, లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ఇప్పుడు అందరూ సిటీలో జీవించడం వలన అలాగే వారు ఇటువంటివి అస్సలు పట్టించుకోవడం లేదు. ఇవన్నీ కూడా మీరు మంచిగా ఆరాధించుకోవాలి. ఇప్పటి వరకు వృషభ రాశి వారు చాలా నష్టపోయి ఉన్నారు. అది వారికి మాత్రమే తెలుసు. 12 రాశులలో ఎక్కువగా నష్టపోయింది ఈ వృషభ రాశి అనే చెప్పొచ్చు. ఈ రాశి వారు నష్టపోయినట్టు ఎవరూ నష్టపోలేదు. అంతగా ఈ వృషభ రాశి వారు నష్టపోయారు. దీనికి కారణం మీ కులదైవాన్ని మర్చిపోవడం. ఇలా చెయ్యడం వలన మీకు చాలా సమస్యలు వస్తాయి. మనకి మనకి ఆ కారణం అనేది తెలియక చాలా బాధపడిపోతూ ఉంటాం. మీ పెద్దలని అడిగి మీ కులదైవం ఏంటి అని అడిగి తెలుసుకోండి. తెలుసుకొని విగ్రహం అయితే విగ్రహం, పటం అయితే పటం తీసుకొని రండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం ఏంటో కనుక్కోండి. తెలుసుకున్నాక నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఉండండి. ఆమెను నిత్యం పూజించుకుంటూ ఉండండి. ఇలా చేస్తే దేవతా కటాక్షం మరింత ఉంటుంది. మీరు ఖచ్చితంగా కులదైవం మీరు ఎంత పెద్ద పట్టణంలో ఉన్నా సరే దైవం ముందు అవేమీ కుదరవు. ఎటువంటి పని అయినా సరే నెగ్లిజెన్సీ అస్సలు పనికిరాదు. అలా ఈ వృషభ రాశి వారు పక్కన వారిని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. ఆ పని తక్షణమే ఆపేయండి. మీరు ప్రతి ఒక్క విషయాన్ని పక్కవారికి చెప్పేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చెప్పకండి. మీరు పైకి రాకుండా ఉండడానికి సగం కారణం ఇదే. ఇంకా ఈ రాశి వారికి నెగెటివ్ పూర్తిగా తొలగిపోవాలి అంటే అన్నదానం, వస్త్రదానం లేదా ధనరూపేణ ఇలా మీకు తోచినంత సహాయం చేయండి. ఇలా చెయ్యడం వలన మీకు పుణ్యం వస్తుంది. ఇంకా ఏంటి అంటే ఆవుకు, గోమాతకు ఆహారం పెట్టండి. గోమాతను ఆరాధించడం వలన ఇలా చేయడం వలన మీ కోరికలు నెరవేరుతాయి. ఇంకా మీరు అనుకున్న పనులు పూర్తి అవుతాయి. ఈ ఫిబ్రవరి నెలలో మీకు మంచి జరుగుతుందనే చెప్పవచ్చు. కాబట్టి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా ఆనందదాయకంగా, సంతోషంగా ఉంటారనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి చాలా 5 గుడ్ న్యూస్‌లైతే వినబోతున్నారు. అవన్నీ కూడా మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు.